Exercise 2.2. First problem. If you subtract 1 by 2 from a number and multiply the result by 1 by 2, you get 1 by 8. What is the number? ఒక నెంబర్లో నుంచి 1 by 2ని సబ్ట్రాక్ట్ చేసి అండ్ వచ్చిన ఆన్సర్కి 1 by 2తో మల్టిప్లై చేస్తే రిజల్ట్ ఏమవుతుందంటే 1 by 8 అవుతుందంట. ఆ నెంబర్ ఏంటో కనుక్కోవాలి. మనం ఎప్పుడు కూడా అన్నోన్ని మనకి ఏదైతే తెలియదో దాన్ని ఎక్స్గా మనం ట్రీట్ చేయాలి. సో లెట్ ద నెంబర్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ద నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ నెంబర్ని మనం ఏమనుకోవాలి, లెట్ ద నెంబర్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ అనేది ఒక నెంబర్ అనుకున్నాం మనం. ఇప్పుడు ఈ ఎక్స్లోంచి 1 by 2ని సబ్ట్రాక్ట్ చేయాలి. 1 by 2ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏదో ఒక ఆన్సర్ వస్తుంది కదా, దానికి 1 by 2తో మల్టిప్లై చేయాలి. అలా మొత్తం ప్రొసీజర్ చేసినప్పుడు వచ్చే ఆన్సర్ 1 by 8కి ఈక్వల్ అంట. సో ఎక్స్లోంచి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి, 1 by 2ని సబ్ట్రాక్ట్ చేయాలి. అండ్ ఆ వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో ఎక్స్లోంచి 1 by 2ని సబ్ట్రాక్ట్ చేస్తే ఒక రిజల్ట్ వస్తుంది కదా, దాన్ని దేంతో మల్టిప్లై చేయాలి, 1 by 2తో మల్టిప్లై చేయాలి. చేసినప్పుడు ఎంత ఆన్సర్ వస్తుందంట, యు గెట్ 1 by 8. సో 1 by 8. ఇప్పుడు బై డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఈ 1 by 2ని లోపలున్న రెండు టర్మ్స్కి మల్టిప్లై చేయాలి. సో హాఫ్ని ఈ రెండు టర్మ్స్ని మల్టిప్లై చేయాలి. హాఫ్ ఇంటూ ఎక్స్, హాఫ్ ఎక్స్ బై 2 అని రాసుకోవచ్చు, మైనస్ 1 by 2 ఇంటూ 1 by 2 ఏమవుతుంది, 1 by 4 అవుతుంది. 1 by 2 ఇంటూ 1 by 4 ఫస్ట్ స్టెప్లో రాయండి. నౌ ఎక్స్ బై 2 మైనస్ 1 by 2 ఇంటూ 1 by 2 ఏమవుతుంది, మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షనల్ నెంబర్స్. ఏం చేయాలి, న్యూమరేటర్స్ మల్టిప్లై చేయాలి, 2 డినామినేటర్స్ మల్టిప్లై చేయాలి. సో 1 1 జా 1 అండ్ 2 2 జా 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by 8. నా ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో ఎక్స్ అనేది వేరియబుల్ కదా, అన్నోన్ కదా. సో ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే ముందర ఏం చేయాలి, మనం టర్మ్స్ దాంతో వేరే టర్మ్స్ ఏమున్నాయో ఆ టర్మ్స్ని ముందు ట్రాన్స్పోజ్ చేయాలి. ఎక్స్ బై 2 అనేది ఒక టర్ము, మైనస్ 1 by 4 అనేది ఒక టర్మ్ అవుతుంది ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో మైనస్ 1 by 4ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మనకేమవుతుంది, ఎక్స్ బై 2 యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by 8. మైనస్ 1 by 4 ఉంది కాబట్టి రైట్ సైడ్కి వచ్చేప్పటికి ఏమవుతుంది, ప్లస్ 1 by 4 అవుతుంది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 2 ఈక్వల్ టు 4కి 8కి ఎల్సిఎం ఎంత, ఎలా కనుక్కోవాలి, ఎల్సిఎం కనుక్కోవాలంటే 4, 8 అని చెప్పి తీసుకుంటే 4 1 జా 4, 4 2 జా 8, అగైన్ 2 1 యాజ్ ఇట్ ఈజ్ రాస్ 2 1 ఈజ్ 2. ఎల్సిఎం ఎంత అవుతుంది, 4 ఇంటూ 2, 4 ఇంటూ 2 అంటే 8 ఈజ్ ద ఎల్సిఎం. సో డినామినేటర్ని సేమ్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ 8 ఉంది కాబట్టి మనం దేంతో మల్టిప్లై చేయాలి, ఓన్లీ సింప్లీ 1 by 1తో మల్టిప్లై చేస్తే మనకి 8 అవుతుంది. 1 by 4 ఇంటూ దేంతో మల్టిప్లై చేస్తే మనకి ఎల్సిఎం 8 అవుతుంది, 2తో మల్టిప్లై చేయాలి. డినామినేటర్ని 2తో మల్టిప్లై చేస్తే 8 అవుతుంది కాబట్టి న్యూమరేటర్ని కూడా సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. నౌ ఎక్స్ బై 2 ఈక్వల్ టు రెండు ఫ్రాక్షనల్ నెంబర్స్ని మల్టిప్లై చేయాలంటే న్యూమరేటర్స్ మల్టిప్లై, డినామినేటర్స్ మల్టిప్లై. సో 1 1 జా 1 by 8, 8 1 జా 8 ప్లస్ 2 1 ఈజ్ 2 అండ్ 4 2 జా 8. డినామినేటర్ సేమ్గా వచ్చేసినాయి కదా. డినామినేటర్ సేమ్గా ఉన్నప్పుడు ఎడిషన్ చేయాలంటే ఏం చేయాలి, డినామినేటర్ 8 వేసుకొని న్యూమరేటర్స్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోవాలి. దట్ ఇంప్లైస్ ఎక్స్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 2 + 1 3 by 8. ఇప్పుడు 2ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేయాలి. ఎక్స్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి, 2ని కూడా రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే 2 అనేది డినామినేటర్లో ఉంది కాబట్టి రైట్ సైడ్కి వచ్చేప్పటికి ఏమవుతుంది, ఎక్స్ బై 2 ఈక్వల్ టు 3 by 8 ఇంటూ 2. సారీ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2ని ట్రాన్స్పోజ్ చేస్తున్నాం కదా, 2ని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు 3 by 8 ఇంటూ 2 అవుతుంది. డినామినేటర్లో ఉన్నది న్యూమరేటర్లోకి వస్తుంది. సో 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కదా, 2 1 ఈజ్ 2, 2 4 జా 8. సో దట్ ఇంప్లైస్ ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, 3 1 ఈజ్ 3 అండ్ by 4, 3 by 4 ఈజ్ ద ఎక్స్ వాల్యూ. నెక్స్ట్ ప్రాబ్లం. The perimeter of a rectangular swimming pool is 154 meters.
its length is 2 meters more than twice its breadth. What are the length and the breadth of the pool? ఒక పూల్ అంటే స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంది, రెక్టాంగులర్, అదే షేప్లో ఉంది, రెక్టాంగులర్ షేప్లో ఉంది. రెక్టాంగులర్ స్విమ్మింగ్ పూల్ అన్నారు కదా, సో ఇట్ ఈస్ ఇన్ ద షేప్ ఆఫ్ రెక్టాంగిల్. ఓకే, రెక్టాంగులర్ షేప్లో ఉంది. పెరిమీటర్ అంటే ఏంటి? వాట్ ఈజ్ పెరిమీటర్? సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ అంటే ఏంటి? చుట్టూ, అంటే పూల్ చుట్టూతా ఉన్న కొలత ఎంత, చుట్టూ కొలత అంటారు. ఈ డైమెన్షన్స్ అన్నీ యాడ్ చేయాలి. సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్, పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. సో యూ గెట్ 2 of L plus B. L and L. Opposite sides are equal for rectangle. So B, breadth. Okay. Now, swimming pool యొక్క perimeter ఇచ్చారు. That means sum of all sides 154 meters అయితే the length is 2 meters more than its breadth. బ్రెడ్త్ కన్నా లెంత్ ఎంత ఎక్కువ ఉందంట? 2 meters ఎక్కువ ఉందంట. సో వాట్ ఆర్ ద లెంత్ అండ్ ది బ్రెడ్త్ ఆఫ్ ది పూల్? ఇక్కడ మనకి అన్నోన్ని ఎక్స్ అని అనుకుందాం. అంటే బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ అంటే బ్రెడ్త్, పూల్ యొక్క బ్రెడ్త్ ఏమనుకున్నాం? ఎక్స్ యూనిట్స్ అనుకున్నాం. ఎక్స్ మీటర్స్లో ఇచ్చారు కదా, ఇక్కడ మీటర్స్లో ఇచ్చారు కదా, సో ఎక్స్ మీటర్స్ అనుకుంటే లెంత్ ఏమవుతుంది? లెంత్ ఎల్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 2. ఎందుకు? లెంత్ ఈజ్ 2 meters మోర్ దాన్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్. 2x ప్లస్ 2 అవుతుంది. 2 meters ఎక్కువ ఉందంట. దేనికంటే? ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్. బ్రెడ్త్కి ట్వైస్ చేస్తే వచ్చేదానికి ఇంకా 2 meters ఎక్కువ ఉంది. ట్వైస్ అంటే ఏంటి? 2x అవుతుంది. ఎక్స్ అనేది బ్రెడ్త్ అయితే ట్వైస్ ఆఫ్ బ్రెడ్త్ అంటే ఏంటి? 2x. మోర్ అన్నారు కాబట్టి ఎడిషన్ ప్లస్ వేయాలి. ఎన్ని మీటర్స్ మోర్ ఉంది? 2 meters మోర్ ఉంది. సో 2x ప్లస్ 2 అవుతుంది లెంత్ అనేది. బ్రెడ్త్ ఎక్స్ అయితే లెంత్ ఏమైంది? 2x ప్లస్ 2 ఓకే, 2x ప్లస్ 2 meters. వాట్ ఆర్ ద లెంత్ అండ్ ది బ్రెడ్త్ ఆఫ్ ది పూల్ అంటున్నారు. లెంత్ బ్రెడ్త్ ఈ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకి లెంత్ బ్రెడ్త్ వచ్చేస్తాయి. సో దీనికంటే ముందు గివెన్ ఇన్ఫర్మేషన్ ఏంటి? పెరిమీటర్ ఆఫ్ ది పూల్ ఇచ్చారు. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ పూల్, రెక్టాంగులర్ ఎంత ఇచ్చారు? 154 meters. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ పూల్ 154 meters. పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? 2 of L plus B. నేనేం చెప్పాను? పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ అని చెప్పాను. సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ అంటే ఏంటి? L plus B plus L plus B. 2L ఉన్నాయి కాబట్టి 2L, 2Bలు ఉన్నాయి, 2B. 2ని కామన్ తీస్తే ఏముంది? 2 of L plus B అవుతుంది. సో పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఏమవుతుంది? 2 of L plus B. ఈచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమి? 154 meters. L plus B ఈక్వల్ టు 154 డివైడెడ్ బై 2 అవుతుంది. 2 ఇంటూలో ఉంది కదా ఇక్కడ, సో ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఏమవుతుంది? డివైడెడ్ బై అవుతుంది. L plus B ఈక్వల్ టు 154 by 2 అంటే 2 క్యాన్సిలేట్ చేస్తే 2 1 is 2, 2 7 ja 14, అగైన్ 2 7 ja 14, 77 meters వచ్చింది. లెంత్ అండ్ బ్రెడ్త్ని యాడ్ చేస్తే 77 వచ్చింది. బ్రెడ్త్ని ఏమనుకున్నాము? ఎక్స్ అనుకున్నాం. లెంత్ ఏమైంది? 2x ప్లస్ 2. ఈ రెండు వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే లెంత్ ప్లేస్లో 2x ప్లస్ 2 ప్లస్ b, బ్రెడ్త్ అంటే ఎక్స్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 77. మనం లైక్ టర్మ్స్ని యాడ్ చేయాలి. లైక్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయి? ఇక్కడ 2x, ఎక్స్ ఉంది. సరే, 2x ప్లస్ ఎక్స్ ఏమవుతుంది? 3x అవుతుంది. ఓకే, సింప్లీ మనం ఎక్స్లు ఏమి చేయము. ఇక్కడ ఎన్ని ఎక్స్లు ఉన్నాయి? 2xలు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఎక్స్లు ఉన్నాయి? 1x ఉన్నట్లు. ఏం లేకపోతే పక్కన ఏమున్నట్లు? 1x ఉంది. 2 + 1 3. సింప్లీ రైట్ 3x ప్లస్ 2 ఈక్వల్ టు 77. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే దాని పక్కన ఉన్న టర్మ్స్ అన్నింటినీ ట్రాన్స్పోజ్ చేయాలి కదా. ఇక్కడ ఎక్స్ట్రా టర్మ్ ఏముంది? +2. సో +2ని ట్రాన్స్పోజ్ చేస్తే 3x ఈజ్ ఈక్వల్ టు 77 - 2 అవుతుంది. ఇక్కడ +2 ఉంది కాబట్టి రైట్ సైడ్ వెళ్ళే ట్రాన్స్పోజ్ చేస్తే -2 అవుతుంది. సో 3x ఈక్వల్ టు 77 - 2 ఏమవుతుంది? 75. మరి ఎక్స్ వాల్యూ మళ్ళీ ఫైండ్ అవుట్ చేయాలంటే 3ని కూడా ట్రాన్స్పోజ్ చేయాల్సి ఉంది. సో 3ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? 75/3 అవుతుంది. డివైడెడ్ బై 3 అవుతుంది. ఇక్కడ ఇంటూలో ఉన్నప్పుడు డివైడెడ్ బై 3 అవుతుంది. సో 3 టేబుల్ని చేస్తే 3 1 is 3, 3 2 is 6 కదా.
1 5 ఉంటుంది, 3 5 15. సో ఎక్స్ వాల్యూ ఈజ్ 25. బ్రెడ్త్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్ అన్నాం కదా, ఎక్స్ మీటర్స్ అంటే ఎంత వచ్చింది 25 మీటర్స్ అని వచ్చింది. ఓకే, మరి లెంత్ ఏమవుతుంది, లెంత్ ఆఫ్ ఎల్ ఈక్వల్ టు 2x + 2. 2x + 2 అంటే 2 × 25 + 2. 2 25 50 + 2 52 meters. Breadth equal to 25 meters and length equal to 52 meters వచ్చింది. These are the dimensions of the rectangular swimming pool. Third problem. The base of an isosceles triangle is 4/3 centimeters. The perimeter of the triangle is 4 2/15 centimeters. What is the length of either of the remaining equal sides? Base of the isosceles triangle. Let us suppose this is an isosceles triangle. Isosceles triangle ante enti? What is isosceles triangle? Two sides ganaka equal unte danni isosceles triangle antam. Triangle ఎన్ని sides ఉంటాయి, 3 sides ఉంటాయి. 2 sides ఈక్వల్ ఉండి థర్డ్ సైడ్ డిఫరెంట్గా ఉంటే దాన్ని ఏమంటారు, ఐసోసెలస్ ట్రయాంగిల్. దీనిలో బేస్ 4/3 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఈ ఐసోసెలస్ ట్రయాంగిల్లో బేస్ 4/3 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఇవి ఈక్వల్ సైడ్స్ 2 కూడా, అవి ఫైండ్ అవుట్ చేయాలి. దీని యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఏబీసీ అనుకుందాం. లెట్ us సపోజ్ ఏబీసీ ఈజ్ ఏ ఐసోసెలస్ ట్రయాంగిల్ అనుకుంటే ఏబీ అనేది ఏసీ అనేది ఈక్వల్, 2 sides ఆర్ ఈక్వల్. మనం ఏం లెంత్ ఆఫ్ ది ఏబీ కనుక్కుంటే సరిపోతుంది, రెండు ఈక్వలే కదా, ఏబీ అన్న ఏసీ అన్న ఈక్వలే కాబట్టి మనం లెంత్ ఆఫ్ ఏబీ ఫైండ్ అవుట్ చేయాలి. బీసీ బేస్ ఎంత ఇచ్చారు, 4/3 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఓకేనా, నా దీన్ని ఎక్స్ అనుకుందాం మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఓకే, పెరీమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇంకా ఏమి ఇచ్చారు, ది పెరీమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ 4 2/15. 4 2/15 ఈజ్ ఎ మిక్స్డ్ ఫ్రాక్షన్. దిస్ ఈజ్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్. 4 2/15 సెంటీమీటర్స్ అంటే ఏంటి, వాట్ ఈజ్ పెరీమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్? పెరీమీటర్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. ఇక్కడ 3 సైడ్స్ ఉన్నాయి, ఎక్స్ ప్లస్ 4/3 అనేది ఇచ్చారు. సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్నే పెరీమీటర్ అంటాం. సో గివెన్ ఇన్ఫర్మేషన్స్ ఫస్ట్ రాద్దాం. గివెన్ బేస్ ఆఫ్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏం చెప్పుకున్నాం, ఎనీ 2 sides ఆఫ్ ది ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఐసోసెలస్ ట్రయాంగిల్. బేస్ ఆఫ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఎంత ఏమనుకున్నాం, 4/3 సెంటీమీటర్స్. లెంత్ ఆఫ్ అంటే లెంత్ ఆఫ్ బేస్ ఆఫ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ 4/3 సెంటీమీటర్స్. పెరీమీటర్ ఇంకోటి సరే, లెంత్ ఆఫ్ ఐదర్ ఆఫ్ ఈక్వల్ సైడ్స్. మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలనుకున్నామో దాన్ని మనం అన్నోన్ వేరియబుల్ తీసుకున్నాం, అన్నోన్గా తీసుకున్నాం. ఎయిదర్ ఆఫ్ ది రిమైనింగ్ ఈక్వల్ సైడ్స్, రిమైనింగ్ ఈక్వల్ సైడ్స్ ఏం తీసుకుంటున్నాము, ఎక్స్గా తీసుకున్నాం. ఎక్స్ సెంటీమీటర్స్ అని మనం ఎక్స్నే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇంకా పెరీమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఇచ్చారు. పెరీమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. పెరీమీటర్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు 4 2/15 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఓకే, సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ అంటే ఏంటి, ఎన్ని సైడ్స్ ఉన్నాయి మనకి ట్రయాంగిల్లో, 3 sides ఉన్నాయి. ఆ 3 sides యొక్క లెంత్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, పెరీమీటర్ వస్తుంది. సో 3 sides లెంత్ ఏంటి, ఎక్స్ ప్లస్ 4/3 బేస్ ఈజ్ ఈక్వల్ టు 4 2/15. రెండు యాడ్ చేస్తే వేరియబుల్స్ మాత్రమే, లైక్ టర్మ్స్ మాత్రమే మనం యాడ్ చేయగలం. ఎక్స్ ప్లస్ ఎక్స్, 1x 2 xలు ఉంటే ఎంత అవుతుంది, 2x ప్లస్ 4/3 ఈక్వల్ టు, దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, 15 4 60, 60 + 2 62/15. ఈ 4/3ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే 62/15 మైనస్ 4/3. 3కి 5 15కి ఎల్సిఎం ఎంత అవుతుంది,
3 1 is 3, 3 5 are 15, 5 1 is 5, 5 1 is. సో ఎల్సిఎం ఎంత అవుతుంది? 3 × 5 15 అవుతుంది. సో డినామినేటర్ని మనం 15గా చేసుకోవాలి, రెండింటి యొక్క డినామినేటర్. 2x ఈజ్ ఈక్వల్ టు 62/15 మైనస్ 15 ఉంది, ఇక్కడ కూడా 15 ఉంది కాబట్టి దీన్ని ఏమి మోడిఫై చేయగలరు. కానీ ఇక్కడ డినామినేటర్ 3 ఉంది కాబట్టి దీన్ని 15 రావాలంటే ఎంతతో మల్టిప్లై చేయాలి? 5తో మల్టిప్లై చేయాలి, 5/5. సో 62/15 మైనస్ 4 5 20/3 5 15. 2x ఈజ్ ఈక్వల్ టు 62/15 మైనస్ 20/15 వచ్చింది. ఇప్పుడు 2x ఈజ్ ఈక్వల్ టు రెండు డినామినేటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనం ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేయొచ్చు. సో డినామినేటర్ మనం సింప్లీ ఒకటే వేస్తాం 15 అని, న్యూమరేటర్ని యాజ్ ఇట్ ఈజ్గా సబ్ట్రాక్షన్ కానీ ఎడిషన్ కానీ చేస్తాం. 2x ఈజ్ ఈక్వల్ టు 62 మైనస్ 20 అయితే ఏమవుతుంది? 42/15. 2x ఎక్స్ వాల్యూ రావాలంటే 2ని కూడా ట్రాన్స్పోజ్ చేయాలి కదా. సో 2ని ట్రాన్స్పోజ్ చేస్తే డివైడెడ్/2 అవుతుంది. ఓకేనా, డివైడెడ్/2 అవుతుంది. ఆల్రెడీ 2 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎంత? 1/2. మల్టిప్లికేషన్తో 1/2 చేయాలి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కాబట్టి. 2 టేబుల్ 2 1 is 2, 2 2s are 4, 2 1 is 2. x is equal to 21/15. 21 1s are 21 and 15 1s are 15. సో కామన్ టేబుల్ ఏమైనా ఉందా? రెండింటికి 3 టేబుల్తో కామన్ టేబుల్ ఉంది. సో 3 టేబుల్ కామన్ ఉంది. సో 3 5s are 15 and 3 7s are 21. నా x వాల్యూ ఏంటి? That implies x is equal to 7/5. The length of either of remaining equal sides. అంటే ఈక్వల్ సైడ్స్ యొక్క లెంత్ ఎంత ఉంది? 7/5 సెంటీమీటర్స్. ఓకే, లెంత్ ఆఫ్ ది ఐదర్ ఆఫ్ ది రిమైనింగ్ ఈక్వల్ సైడ్స్ ఈక్వల్ టు 7/5 సెంటీమీటర్స్. ఓకేనా. Fourth problem. Sum of two numbers is 95. If one exceeds the other by 15, find the numbers. రెండు నెంబర్స్ని సమ్ చేస్తే 95 అవుతుందంట. ఒక నెంబరు ఇంకొక నెంబర్ కంటే 15 ఎక్కువ అంట. ఫైండ్ ద నెంబర్స్. ఫస్ట్ నెంబర్ని ఎక్స్ అనుకుందాం. అప్పుడు రెండో నెంబర్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 15 అవుతుంది. ఎందుకు? 1 exceeds the other by 15 అన్నారు. ఒక నెంబర్ ఇంకొక నెంబర్ కంటే 15 ఎక్కువ అని చెప్తున్నారు. సో సెకండ్ నెంబర్ విల్ బి ఎక్స్ ప్లస్ 15. సమ్ ఆఫ్ టూ నెంబర్స్ 95 అని ఇచ్చారు. సో ఈ రెండు నెంబర్స్ని సమ్ చేస్తే ఏమవుతుంది? 95. ఎక్స్ ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 95. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ 15 ఈక్వల్ టు 95. ఈ 15ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 15 అవుతుంది. 2x ఈజ్ ఈక్వల్ టు 95 మైనస్ 15. 2x ఈజ్ ఈక్వల్ టు 95 మైనస్ 15 80. సో x ఈక్వల్ టు 2ని ట్రాన్స్పోజ్ చేస్తే మనకి బై అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 80/2. 2 1 is 2, 2 40s are 80. ఓకే, అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 40 వచ్చింది. వన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 40. అదర్ నెంబర్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 15 కదా. సో 40 ప్లస్ 15 55. ద టూ నెంబర్స్ ఏంటి? 40 and 55. నెక్స్ట్ ప్రాబ్లం. టూ నెంబర్స్ ఆర్ ఇన్ ది రేషియో 5:3. ఇఫ్ దే డిఫర్ బై 18, వాట్ ఆర్ ద నెంబర్స్? రెండు నెంబర్స్ ఏ రేషియోలో ఉన్నాయంట? 5:3 రేషియోలో ఉన్నాయంట ఆ రెండు నెంబర్స్. ఒక నెంబరు ఇంకొక నెంబర్కి డిఫరెన్స్ 18 ఉంది. వాట్ ఆర్ ద నెంబర్స్? గివెన్ ఏంటి? రేషియో ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు 5:3. సో రేషియో 5:3 కాబట్టి ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది? వన్ నెంబర్ ఈక్వల్ టు 5x అండ్ సెకండ్ నెంబర్ ఈక్వల్ టు 3x అవుతుంది. 3x 5:3 రేషియోలో ఉన్నది కాబట్టి ఫస్ట్ నెంబర్ని 5x గాను సెకండ్ నెంబర్ని 3x గాను ట్రీట్ చేసుకుంటున్నాం. వీటి యొక్క డిఫరెన్స్ గివెన్. దే డిఫర్ బై 18. అంటే ఏం చేస్తున్నాము? వాటి డిఫరెన్స్ 18 ఉందని అర్థం. దే డిఫర్ బై 18 అంటే అవి రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే 18 వస్తుంది. 5x మైనస్ 3x ఈజ్ ఈక్వల్ టు 8 అయితే 5లోంచి 3 పోతే ఏమవుతుంది? 2. 2x ఈక్వల్ టు 18. x ఈక్వల్ టు 2ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? బై అవుతుంది. ఇక్కడ
ఇంటూలో ఉన్నప్పుడు ఎక్స్తో ఇంటూలో ఉన్నప్పుడు ఏమవుతుంది డివైడెడ్ బై క్యాన్సిలేషన్ చేస్తే 2 1 is 2 2 9s are 18 x ఈక్వల్ టు 9 డినామినేటర్లో 1 ఉంటే మనకి వదిలేయచ్చు పెట్టిన అవసరం లేదు 9/1 అని రాయని అవసరం లేదు ఓకే x ఈజ్ ఈక్వల్ టు 9 అంటే ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది దేర్ ఫోర్ 1 నెంబర్ ఏమవుతుంది 1 నెంబర్ ఈక్వల్ టు 9 అయితే ఫస్ట్ నెంబర్ ది అదర్ నెంబర్ ఏమవుతుంది సెకండ్ నెంబర్ సారీ x ఈజ్ ఈక్వల్ టు 9 కదా 1 నెంబర్ ఏమవుతుంది ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది 5x అంటే 5 ఇంటూ 9 9 5s are 45 3x సెకండ్ నెంబర్ ఏంటి 3x 3 ఇంటూ 9 3 9s are 27 the two numbers are 45 and 27 next problem the three consecutive integers add up to 51 what are these integers కన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి కన్సిక్యూటివ్ అంటే పక్కనే ఉన్న ఇంటీజర్స్ 3 కన్సిక్యూటివ్స్ అంటే 3 పక్కనే ఉండే ఇంటీజర్స్ని యాడ్ చేస్తే 51 వస్తుందండి ఆన్సర్ అలాంటి ఇంటీజర్స్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు సో లెట్ us సపోజ్ లెట్ x plus 1 x plus 2 are 3 consecutive ఇంటీజర్స్ ఎందుకు అలా తీసుకున్నాము x plus 1 x plus 2 పక్కనే ఇంటీజర్స్ యొక్క డిఫరెన్స్ ఎంత ఉంటుంది 1 ఉంటుంది ఫస్ట్ 1 2 3 తీసుకున్నాం అనుకో 1కి 1 యాడ్ చేస్తే 2 వస్తుంది మళ్ళీ 2కి 1 యాడ్ చేస్తే 3 వస్తుంది అంటే ఫస్ట్ దానికి 2 యాడ్ చేస్తే థర్డ్ నెంబర్ వచ్చింది 1 plus 2 3 సో 3 పక్కనే ఉన్న డిజిట్స్ ఎలా కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఎలా ఉంటాయి x plus 1 x plus 2 ఈ మూడింటిని యాడ్ చేస్తే 51 వస్తుందంటే ది 3 consecutive integers యాడ్ అప్ టు 51 దేర్ ఫోర్ x plus 1 plus x plus 2 ఈక్వల్ టు 51 ఓకే 3 consecutive integers యాడ్ అప్ టు 51 గివెన్ ఇన్ఫర్మేషన్ సో 3 నెంబర్స్ మనం 3 నెంబర్స్ ఏమేమి అనుకున్నాం x plus 1 x plus 2 ఈ 3 కూడా consecutive integers అనుకున్నాం సో ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందంట 51 వస్తుంది ఇక్కడ లైక్ టర్మ్స్ ఏంటి x తర్వాత 1 2 అనేది లైక్ టర్మ్స్ సో 3 xలను యాడ్ చేస్తే ఏమవుతుంది 3x కదా అవుతుంది 3x ప్లస్ కాన్స్టెంట్ టర్మ్స్ ఏమున్నాయి 1 plus 2 అంటే 3 ఈజ్ ఈక్వల్ టు 51 3x ఈక్వల్ టు 3ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే 51 మైనస్ 3 అవుతుంది ప్లస్ 3 ఉంది కాబట్టి రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసినప్పుడు మైనస్ 3 అవుతుంది 3x ఈజ్ ఈక్వల్ టు 51లోంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది 48 అవుతుంది సో x ఈక్వల్ టు 48/3 ఇంటూలో ఉన్నది 3 డినామినేటర్లోకి వస్తుంది 3ని క్యాన్సిలేషన్ చేస్తే 3 1 is 3 3 1 is 3 1 8 3 3 6 18 therefore x ఈక్వల్ టు 16 అంటే ఫస్ట్ నెంబర్ ఏంటి మనకి కన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఏమవుతాయి ఫస్ట్ది x అన్నాము x plus 1 x plus 2 అంటున్నారు సో కన్సిక్యూటివ్ ఇంటీజర్స్ 3 కన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఏమవుతాయి 3 consecutive integers are ఇంటీజర్స్ ఏమవుతాయి 16కి 1 యాడ్ చేస్తే 17 మళ్ళీ 17కి 1 యాడ్ చేస్తే 18 ది 3 consecutive integers are 16 17 18 నెక్స్ట్ ప్రాబ్లం ది సమ్ ఆఫ్ 3 consecutive multiples of 8 ఈజ్ 888 ఫైండ్ ది మల్టిపుల్స్ కన్సిక్యూటివ్ అంటే పక్కనే ఉన్న నెంబర్స్ అని చెప్పి కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు ది సమ్ ఆఫ్ 3 consecutive multiples of 8 యొక్క మల్టిపుల్స్ 3 పక్కనే ఉండే మల్టిపుల్స్ అసలు 8 యొక్క మల్టిపుల్స్ అంటే ఏంటి 8 మల్టిపుల్స్ అంటే ఏంటి 8 ఇవన్నీ కూడా 8 యొక్క మల్టిపుల్స్ 3 consecutive మల్టిపుల్స్ అంటే ఏంటి ఈ 3 అవ్వచ్చు అంటే 3 పక్కనే ఉన్న మల్టిపుల్స్ ఈ 3 అవ్వచ్చు అట్లా మల్టిపుల్స్ ఏవే 8 యొక్క మల్టిపుల్స్ అన్నిటిలోనూ 3 పక్కనే ఉన్న మల్టిపుల్స్ని యాడ్ చేస్తే 888 వస్తుందంట అంటే ఎలా ఉంటాయి అవి ఒకటి x అనుకుందాం x అనేది
ఒకటి అనుకుంటే దాని పక్కనే ఉన్న మల్టిపుల్ యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది? ఫస్ట్ది ఎక్స్ అనుకోండి, దానికి ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? 8. అంటే ఎక్స్ ప్లస్ 8 కదా అయ్యేది. సో ఎక్స్ ప్లస్ 8. మరి దీనికి డిఫరెన్స్ కూడా 8. మరలా ఈ ఎక్స్ ప్లస్ 8కి ఇంకొక 8ని యాడ్ చేస్తే ఏమవుతుంది? 8 ప్లస్ 8 అంటే ఎక్స్ కామా ఎక్స్ ప్లస్ 8 కామా ఎక్స్ ప్లస్ 8 ప్లస్ 8 16. ఈ ఎక్స్ ప్లస్ 8 ఎక్స్ ప్లస్ 16 ఏంటి? ఆర్ 3. లెట్ ఎక్స్ కామా ఎక్స్ ప్లస్ 8 కామా ఎక్స్ ప్లస్ 16 ఆర్ 3 consecutive multiples of 8. consecutive multiples of 8. 8 యొక్క మల్టిపుల్స్లో ఈ 3 కూడా పక్కనే ఉన్న మల్టిపుల్స్. ఈ మూడింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందంట? 888. దేర్ఫోర్ ఎక్స్ ప్లస్ 8 ప్లస్ ఎక్స్ ప్లస్ 16 ఈ 3 నెంబర్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 888. ఓకే, ఈ మూడిట్లో లైక్ టర్మ్స్ని యాడ్ చేసుకోవాలి. ఎక్స్ 3 ఎక్స్ని యాడ్ చేస్తే ఏమవుతుంది? 3x అవుతుంది. ప్లస్ 8 ప్లస్ 16 24 ఈజ్ ఈక్వల్ టు 888. ఈ 24ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మనకి 888 మైనస్ 24 వస్తుంది. 3x ఈజ్ ఈక్వల్ టు 24 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది? 864. 88లో 24 పోతే 64. ఓకే, దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు 864/3. 3 టేబుల్లో క్యాన్సిలేషన్ చేయాలి. 3 1 is 3, 3 2s are 6, ఇంకా 2 మిగులుతుంది 26. 3 8 జా 24 అవుతుంది. 24లో మళ్ళీ ఇక్కడ 2 మిగులుతుంది. 3 8 జా 24 అంటే x ఈజ్ ఈక్వల్ టు 288. ఫస్ట్ది 288, దీనికి 8 యాడ్ చేస్తే 96, 296. మళ్ళీ దీనికి 8, 296కి 8 యాడ్ చేస్తే మళ్ళీ మనకి 304 ఆర్ 3 consecutive multiples of 8. (288, 296 and 304 are the 3 consecutive multiples of 8. 3 consecutive integers are such that when they are taken in increasing order and multiplied by 2, 3, 4 respectively, they add up to 74. Find these numbers. 3 consecutive numbers తీసుకోండి. Let us suppose let x comma x plus 1 comma x plus 2 are 3 consecutive integers. 3 consecutive integers. These are multiplied by 2, 3, 4 respectively. అంటే ఫస్ట్ నెంబర్ని 2తోనూ, సెకండ్ నెంబర్ని 3తోనూ, థర్డ్ నెంబర్ని 4తోనూ మల్టిప్లై చేయాలి. మల్టిప్లై దీస్ ఇంటీజర్స్ బై 2, 3, 4 రెస్పెక్టివ్లీ అంటే మీనింగ్ ఏంటి? ఆర్డర్ ప్రకారం మల్టిప్లై చేయండి. ఫస్ట్ వన్ ఫస్ట్తో, సెకండ్ వన్తో, థర్డ్ వన్తో మల్టిప్లై చేయాలి రెస్పెక్టివ్లీ. చేస్తే ఏమవుతుంది మనకి? 2 into x 2x, 3తో మల్టిప్లై చేస్తే 3 of x plus 1, 4తో x plus 2ని మల్టిప్లై చేస్తే 4 of x plus 2. ఈ మూడింటిని యాడ్ చేస్తే ఏమొస్తుందంట మనకి? 74 వస్తుందంట. దే యాడ్ అప్ టు 74 అంటే 2x ప్లస్ 3 of x plus 1 ప్లస్ 4 of x plus 2 ఈక్వల్ టు 74. బై డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని యూజ్ చేసి ఈ బ్రాకెట్స్ని రిమూవ్ చేయాలి. సో 2x ప్లస్ 3 into x 3x ప్లస్ 3 into 1 3 అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఏంటి? ఈ 3ని లోపల ఉన్న రెండు టర్మ్స్కి మల్టిప్లై చేయాలి. 3 into x 3x, 3 into 1 3 ప్లస్ అగైన్ 4తో కూడా ఈ రెండు టర్మ్స్ని మల్టిప్లై చేసి 4 into x 4x ప్లస్ 4 2s are 8 ఈక్వల్ టు 74. లైక్ టర్మ్స్ని యాడ్ చేసుకుంటే 2x ప్లస్ 3x 5x, 5x ప్లస్ 4x 9x ప్లస్
ఇక్కడ లైక్ టర్మ్స్ కాన్స్టెంట్ టర్మ్స్ ఏమున్నాయి 3 + 8 3 + 8 11 ఈజ్ ఈక్వల్ టు 74 9x ఈజ్ ఈక్వల్ టు 74 ప్లస్ 11ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే -11 అవుతుంది 9x ఈజ్ ఈక్వల్ టు 74 నుంచి 11 తీసేస్తే ఎంత అవుతుంది 63 x ఈజ్ ఈక్వల్ టు 9ని ట్రాన్స్పోజ్ చేస్తే 63/9 అవుతుంది x ఈక్వల్ టు 9 7 జా 63 9 1 ఈజ్ 9 9 7 జా 63 సో x ఈజ్ ఈక్వల్ టు 7 x ఈక్వల్ టు 7 కాబట్టి ద కన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఏమవుతాయి 7, 8, 9 ఆర్ consecutive numbers